మటను, చికెన్ కర్రీ అనగానే మేము తినం, మేము అసలు నాన్ వెజ్జే తినం అని ఎవరు లేనప్పుడు అన్నీ తినేవారు ఉంటారు కదా! నిజంగా నేనైతే చాలామందిని చూశాను. బయటికి వస్తే మాత్రం అందరి ముందు మేము తినమంటారు. మీ దాంట్లో ఎవరైనా ఇట్లుంటే కామెంట్ చేయండి. ఇప్పుడు మనం మటన్ ప్రాసెస్లోకి వెళ్తే మటన్ని నీట్గా కడుక్కొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఆయిల్, మసాలా దినుసులు పెట్టుకొని అందులోనే ఉల్లిగడ్డ, గోల, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకొని మటన్ని వేసుకోవాలి. మటన్ ఆయిల్లో ఫ్రై అయ్యాక కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. మనం మటన్ కుక్కర్లో వేసుకుంటే బాగుంటుందా లేదా నార్మల్ గిన్నెలో వేసుకుంటే బాగుంటుందా కామెంట్ చేయండి. నార్మల్ గిన్నెలో వండితే సూపర్గా ఉంటుంది కానీ త్వరగా ఉడకదు కదా. ఇప్పుడు మటన్లో టమాటా కూడా వేసుకొని తగినంత కారం, ఉప్పు వేసుకొని కారం ఉడికేదాకా ఫ్రై చేసుకొని హాట్ వాటర్ కొద్దిగా వేసుకోండి. హాట్ వాటర్ వల్ల కూడా మటన్ అనేది బాగుంటుంది. కూల్ వాటర్ కన్నా హాట్ వాటర్ పోసుకుంటే బాగుంటుంది. అందులో కొద్దిగా కుడక పొడి వేసుకుంటే టేస్ట్ మరి చిక్కగా అవుతుంది మటన్ కూడా. ఇప్పుడు క్యాప్ పెట్టుకొని విజిల్స్ పెట్టుకోండి. నేనైతే 8, 9 విజిల్స్ దాకా పెట్టుకున్నాను. ఇప్పుడు కొద్దిగా గరం మసాలా వేసుకొని దించేయడమే.